बन्नू के हाथों में आज मेहंदी रची है, बाबुल के आंगन में आज खुशियां सजी है। बन्नू के हाथों में आज मेहंदी रची है, बाबुल। హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, తమ్నైల్లో చూసారు కదా, హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. మీషో నుంచి హ్యాండ్ బ్యాగ్స్ ఆర్డర్ చేశాను. వాటి క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉంది? సో డెఫినెట్లీ ప్రైస్ అయితే అన్ని అఫోర్డబుల్ రేంజెస్లోనే ఉన్నాయి. సో మీషో నుంచి ఆర్డర్ చేసామంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి అంత అఫోర్డబుల్ ప్రైజెస్లోనే దొరుకుతుంది. చాలా రేర్ అనమాట కాస్ట్లీ పీసెస్ దొరకడం. సో అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు నేను చూపించే హ్యాండ్ బ్యాగ్స్ అయితే క్యాజువల్ వేర్ మీదకైనా లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నవి సెట్ అవుతాయి అన్నమాట. సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ లింక్స్ అన్ని నేను కమ్యూనిటీ పోస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను ఆర్డర్ చేసిన బ్యాగ్స్ అన్నీ వచ్చేసి ఇవే అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది ఫస్ట్ బ్యాగ్ అనమాట. ఇది ఆఫీస్కి వెళ్ళడానికి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఓపెన్ చేసి చూద్దాం నేను ఇప్పుడు. అండ్ ఈ బ్యాగ్స్ ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే, ఇది ఒక్కటే కాదు, అన్ని బ్యాగ్స్ కూడా ఓపెన్ చేసేటప్పుడు అదొక కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ స్మెల్ అదంతా వచ్చింది. బట్ అది కొంచెం సేపు తర్వాత అయితే పోయింది. బట్ ఓపెన్ చేయగానే అయితే చాలా ఎక్కువ ప్లాస్టిక్ స్మెల్ అదంతా వచ్చేసింది. తర్వాత అయితే మొత్తం నార్మల్ అయిపోయింది. అండ్ లోపల కూడా మనకి ఇలా స్ట్రాప్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక జిప్ వస్తుంది లోపల. సో ఇట్లా ఒక సేఫ్టీ జిప్ వస్తుంది అనమాట. కంప్లీట్గా అయితే జిప్ రాదు, ఇలా సైడ్స్ ఓపెన్ ఉంటుంది కదా. సో ఇట్లా సైడ్ ఓపెన్ ఉంటుంది, మధ్యలో వరకు కొంచెం పార్ట్ వరకు మనకి ఇలా జిప్ సేఫ్టీ జిప్ అయితే ఇస్తారు. అండ్ లోపల కూడా ఇలా ఒక స్ట్రాప్ వచ్చింది మనకి. బయట కూడా ఇలా ఒకటి ఉందన్నమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. సో ఇది మనం ఎక్కువ రోజులే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే క్వాలిటీ అయితే బాగుంది. సో ఈజీగా చెడిపోయేలాగా అలా అయితే ఏం లేదు, క్వాలిటీ అయితే బాగుంది. బ్యాగ్ అయితే ఇలా ఉంది. ఇదంతా ప్రింట్ అనమాట, బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ వచ్చింది. సో ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి ఇలా ఉంది. నాకైతే ఈ ప్రింట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇలా బ్లాక్ అండ్ వైట్ వచ్చింది కదా. సో మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్ మీదకి అంతా మ్యాచ్ అయిపోతుంది ఈజీగా. బ్లాక్ అండ్ వైట్లో ఉంది కాబట్టి దేని మీదకైనా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. సో ఇందులో మనకి ల్యాప్టాప్, వాటర్ బాటిల్, బుక్ అన్నీ సరిపోతుంది అనమాట. మంచిగా స్పేస్ అయితే మంచిగా ఉంది లోపల అంతా. సో ఇది ఫస్ట్ బ్యాగ్. తర్వాత బ్యాగ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది. ఈ బ్యాగ్ అయితే ఎక్కువ బీచ్ వేర్కి యూజ్ అవుతుంది. మీరు నా షార్ట్ వీడియోస్లో ఆల్రెడీ చూసుంటారు ఈ వీడియోస్ అన్నీ. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. అండ్ ఇక్కడ ఈ బ్యాగ్కి మనకి ఇలా సాటిన్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో ఈ బ్రౌన్ స్ట్రాప్కి టై చేశారనమాట. ఇది మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇదే మంచిగా లుక్ ఎలివేట్ చేసింది ఈ బ్యాగ్కి. అంటే ఇది ఉండడం వల్ల ఇంకా మంచి లుక్ వచ్చింది అనమాట. అండ్ పర్సనల్గా ఈ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వీటన్నిటిలో నేను చూపించబోయే అన్నిట్లో ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. బీచ్ వేర్కి చాలా బాగా సెట్ అవుతుంది, క్యాజువల్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మనకి దీనికి బ్రౌన్ ఆపోజిట్గా బ్రౌన్ స్ట్రాప్స్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మొత్తం బ్రౌన్ డీటెయిలింగ్ ఇచ్చారు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో మంచిగా ఈ షేప్ అనేది మంచిగా లుక్ ఎలివేట్ చేసింది ఈ బ్యాగ్కి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇట్లా మనకి బ్రౌన్ కలర్ వస్తుంది. అండ్ ఒక చిన్న జిప్ వస్తుంది. సో లోపల స్టోరేజ్ చూద్దాం. ఇట్లా మనకి బటన్ వస్తుంది అండ్ లోపలంతా ఎంటీ ఉంటుంది. సో ఇదన్నమాట. సో జస్ట్ మనకి సేఫ్టీ కోసం అయితే ఒక బటన్ ఇచ్చారు. జిప్ అలాంటిది ఏం లేదు, ఓన్లీ ఒక బటన్ ఉంటుంది. సో ఇది బ్యాక్ సైడ్ అండ్ ఇది ఫ్రంట్ సైడ్. నాకైతే ఈ బ్యాగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ప్రైజెస్ అన్ని నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ. నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. సో నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది. అండ్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మోస్ట్లీ అన్నీ నచ్చాయి అనమాట. బట్ రేటింగ్ వైజ్ కూడా చెప్తాను నాకు ఏది మంచిగా అనిపించింది అన్నట్టు అని చెప్పి. ఈ బ్యాగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో జస్ట్ ఇది ఇలా షోల్డర్ బ్యాగ్ అనమాట. ఇలా వేసుకొని వెళ్ళిపోవడమే, లేదా యూ కెన్ క్యారీ విత్ యువర్ హ్యాండ్, ఎలా అయినా వేసుకోవచ్చు. సో స్ట్రాప్ వచ్చేసి చూసుకుంటే ఇలా ఉంది. లోపల మనకి ఇట్లా గోల్డ్ డీటెయిలింగ్ ఉంటుంది కదా, అది ఉంది. అండ్ ఈ స్ట్రాప్ వచ్చేసి ఇట్లా మూవ్ అయ్యేలా ఉంది. ఇది ఇట్లా మధ్యలోకి ఉంటే మనకి ఇట్లా సైడ్లో గోల్డ్ డీటెయిలింగ్ మంచిగా అనిపిస్తుంది. అండ్ లోపల ఓపెన్ చేసి చూద్దాం. సో ఇట్లా ఒక జిప్ ఇచ్చారు. సో లోపల వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఇంకొక సేఫ్టీ జిప్ కూడా ఇచ్చారు లోపల. సో లోపల ఇంకొక సేఫ్టీ జిప్ కూడా ఉందన్నమాట. సో ఇట్లా క్యాష్ ఏమన్నా క్యారీ చేయడానికి సైడ్ ఒక సేఫ్టీ జిప్ ఒకటి ఇచ్చారు.
సో లోపల ఇట్లా ఉంది. ఇది క్యాజువల్ వేర్కి బాగా సెట్ అవుతుంది. సో ఈ బ్యాగ్ అంటే ఎక్కువ క్యారీ చేయొద్దు అనుకున్నప్పుడు, ఇట్లా ఒక చిన్న బ్యాగ్ సరిపోతుంది అనుకున్నప్పుడు ఇలాంటివి బాగా సెట్ అవుతుంది. అండ్ ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్ మీదకి సెట్ అవుతుంది. లైక్ బ్లాక్ వేసుకున్నా, వైట్ వేసుకున్నా, ఇంకేమైనా కలర్స్ వేసుకున్నా, సో బ్రౌన్ అనేది మంచిగా పాప్ అవుతుంది అనమాట మిగిలిన ఏ కలర్స్ మీదకైనా కూడా. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. కలర్ అదంతా చాలా బాగుంది అనమాట. ఇది బ్రౌన్ కూడా కాదు, కొంచెం డిఫరెంట్ షేడ్ ఉంది బ్రౌన్లోనే. సో ఇది బ్యాగ్ గురించి. ఇంకా ఇలాంటి డిజైన్ ఏది వద్దు, చాలా క్యాజువల్గా సింపుల్గా ఉండాలనుకుంటే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యాగ్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి వైట్ కలర్ది. సో ఇది వచ్చేసి వైట్ కలర్ అనమాట. ఇట్లా ఒక బేసిక్ వైట్ కలర్ బ్యాగ్ అనేది ఉండాలి. బేసిక్ గా వైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అనేది ఒకటి ఉండాలి. లైక్ మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్ మీదకి వైట్ కూడా మంచిగా సెట్ అయిపోతుంది. వైట్ కలర్ కానీ ఇంకా బ్లాక్, బ్రౌన్, సో ఇట్లాంటి బేసిక్ అంతా మన దగ్గర పెట్టుకున్నామంటే అవుట్ఫిట్స్ మీదకి ఈజీగా మ్యాచ్ చేసేయచ్చు. సో ఇట్లా మనకి జిప్ వస్తుంది అండ్ లోపలంతా ఎంటీ స్పేస్ అనమాట. సో ఇట్లా ఉంది. ఇది కూడా ఏమైనా తక్కువ క్యారీ చేయాలనుకున్నప్పుడు, జస్ట్ మీ మొబైల్ కానీ, ఇంకా లిప్ బామ్స్ కానీ, ఇంకా క్యాష్ కానీ, కార్డ్స్ కానీ, ఇలా సింపుల్గా కొన్ని క్యారీ చేయాలనుకున్నప్పుడు ఈ బ్యాగ్ చాలా బాగా సెట్ అవుతుంది. సో దీని మీద మీకు డీటెయిలింగ్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది ప్రింట్ కాదు, సో అట్లా టెక్స్చర్ వచ్చింది అనమాట బ్యాగ్కి. అది ఇంకా మంచిగా లుక్ అన్నది ఎలివేట్ చేసింది. అంటే ఇట్లా ప్లెయిన్గా లేకుండా మంచిగా టెక్స్చర్ వచ్చింది. సో దానివల్ల ఇంకా బ్యాగ్ మంచిగా లుక్ అనేది ఎన్హాన్స్ అయింది. నెక్స్ట్ బ్యాగ్ చూపిస్తాను. ఇంకా లాస్ట్ బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ బాగుంది చూడడానికి. సో మంచిగా ఈ బ్రౌన్ కలర్, ఇంకా డార్క్ బ్రౌన్ కలర్, ఈ డీటెయిలింగ్ అంటే చాలా బాగుంది. నేను ఏది ఆర్డర్ చేశానో చూపిస్తాను. సో నేను ఆర్డర్ చేసింది వచ్చేసి ఇది, బట్ నాకైతే ఇలా వచ్చింది. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ డీటెయిలింగ్ చూసారా, అది క్రాస్గా వచ్చింది అనమాట ఇలాగా. బట్ నాకైతే ఇట్లా నార్మల్గా వచ్చేసింది. ఆ క్రాస్గా వచ్చిన ప్యాటర్న్ కొంచెం యూనిక్గా అనిపించి ఆర్డర్ చేశాను, ఎలా ఉంటుందని చెప్పేసి. కొంచెం కొరియన్ స్టైల్ అట్లా అనిపించింది ఆ బ్యాగ్ నాకు. సో బాగుంటుందని చెప్పేసి ఆర్డర్ చేశాను. బట్ నాకైతే ఇట్లా వచ్చింది. ఇది కూడా బాగుంది యాక్చువల్లీ. సో ఇట్లా మనకి బటన్స్ 2 వచ్చాయి ఇక్కడ. అండ్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక జిప్ వచ్చింది. సో లోపల ఇట్లా అనమాట. ఇలా కూడా బాగానే ఉంది బ్యాగ్ అయితే. బట్ అక్కడ చూపించిన విధంగా వచ్చింటే ఇంకా బాగుండేది. సో దీనికి స్ట్రాప్ అయితే ఇలా ఇచ్చారు. దీనికి అడ్జస్ట్మెంట్ చేసుకునేది కూడా ఉంది. సో లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంది. అండ్ ఇక్కడ కొంచెం గోల్డ్ డీటెయిలింగ్ ఇచ్చారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో ఇప్పుడు నాకు ఇప్పుడు పర్సనల్గా ఏ బ్యాగ్ నచ్చిందో నేను మీకు చూపిస్తాను. వీటన్నిటిలో ఇప్పుడు నేను చూపించిన బ్యాగ్స్ అన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సో లాస్ట్ టైం కూడా నేను మీషో నుంచి ఒక బ్యాగ్ సజెస్ట్ చేశాను. ఇట్లా పర్ల్స్ వస్తుంది మనకి స్ట్రాప్ దగ్గర. అది కూడా చాలా మంది పర్చేస్ చేశారు నేను ఇచ్చిన లింక్ ద్వారా. అండ్ ఇప్పుడు కూడా నేను సజెస్ట్ చేసేవన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. సో డెఫినెట్లీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బడ్జెట్లో కావాలనుకుంటే డెఫినెట్లీ తీసేసుకోవచ్చు. సో ఫస్ట్ బ్యాగ్ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఈ డీటెయిలింగ్ కానీ, ఈ సాటిన్ క్లాత్ ఇలా పెట్టడం కానీ, సో ఈ డీటెయిలింగ్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ రేటింగ్ అయితే నేను దీనికి ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ బ్యాగ్ అనమాట. సో దీని మీద టెక్స్చర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది, ఈజీగా క్యారీ చేయడానికి, లైక్ క్యాజువల్ వేర్కి బాగా సెట్ అయిపోతుంది. సో సెకండ్ రేటింగ్, సో సెకండ్ ప్లేస్ అయితే దీనికి ఇస్తాను. మంచిగా అనిపించింది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. లైక్ కొన్ని ప్లెయిన్ బ్లాక్ అవుట్ఫిట్స్ కానీ, ప్లెయిన్ వైట్ అవుట్ఫిట్స్ కానీ, అలాంటి వాటి మీదకి చాలా మంచిగా ఉంటుంది ఈ బ్యాగ్ అయితే. సో ఇదన్నమాట థర్డ్ ప్లేస్. సో ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఈ బ్యాగ్. సో ఇట్లా ఆఫీస్ వేర్ అలాంటి వాళ్ళకైతే ఈ బ్యాగ్ చాలా బాగుంటుంది. సో అన్ని బ్యాగ్స్ అయితే క్వాలిటీలో చాలా బాగున్నాయి. నాకు పర్సనల్గా లుక్ ఎలా అనిపించింది, సో లుక్ ఏవి బాగున్నాయి, నాకు పర్సనల్గా ఏవి ఎక్కువ నచ్చాయని చెప్పేసి నేను ర్యాంకింగ్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇంత తక్కువ ప్రైస్కి ఇలాంటి బ్యాగ్స్ రావడం అండ్ క్వాలిటీలో రావడం డెఫినెట్లీ వర్త్, కాబట్టి మీరు తీసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ బ్యాగ్ ఎందుకంటే అక్కడ చూపించిన విధంగా వచ్చుంటే డెఫినెట్లీ దీనికే ఫస్ట్ ప్లేస్ ఇస్తుండే. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన రాలేదు కాబట్టి దీనికి ఫైనల్ ప్లేస్ ఇస్తున్నాను. సో లాస్ట్ ప్లేస్ అనమాట. బట్ బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. సో తక్కువ ప్రైస్లో రావడం ఇంపార్టెంట్, ఇంకా క్వాలిటీ కూడా బాగుండడం ఇంపార్టెంట్. సో తక్కువ ప్రైస్ ఉంది అండ్ బడ్జెట్లో ఉంది. సో అలాంటప్పుడు ఇవి మనం ఈజీగా తీసేసుకోవచ్చు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది.
సో వీటి లింక్స్ అన్ని నేను కమ్యూనిటీ పోస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీకు నచ్చిన బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని కార్ట్కి యాడ్ చేసుకొని కొనేసేయండి, అంతే సింపుల్. సో ఇలాంటి షాపింగ్ హాల్స్ కానీ బ్లాగ్స్ కానీ ఇలాంటివన్నీ కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Bruna, say bye. Bye. Say bye. Bye. Baja. Hello. Bye guys. पन्नों के हाथों में आज मेहंदी रची है